చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. నేను ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పీసీబీ, ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత, ఫారెస్ట్ బార్డ్ బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి, పరిశ్రమల్ని భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమనంతో తెలియజేస్తా ఉన్నాం. సరే, వాళ్ళ తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో నేనేమడిగానంటే, ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని. అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు. అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని, నాకు ఒక సంతోషకరమైనది ఏమనిపించిందంటే, మన మత్స్యకార సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు, కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఆక్వాకల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద. అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా కానీ, నెల్లూరు, మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ 3,67,000 మత్స్య సంపదని మనం రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి 1,30,000 కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. అలాగే ఎంప్లాయ్మెంటు, ఉపాధి దాదాపు డైరెక్ట్గా 3,72,000 మందికి ఉపాధి లభిస్తూ ఉంది. 15 లక్షల మందికి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది వీటి వల్ల. కానీ ఇంత డబ్బు ఉంది, ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది ఆక్వా రంగం వల్ల. కానీ దారుణం కూడా ఏముందంటే, మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాం. ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో, ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఆక్వా ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి. వాటర్ బాటిలే తాగాలి, ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కొని తాగాలి. డబ్బులకు డబ్బులు కనిపిస్తున్నాయి, ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. సో ఇది ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది. అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను. కానీ మిగతా ప్రాంతాలు వేరు, మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు. మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడిగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను.